హలో అండి. ఈ వీడియోలో దేవీ నవరాత్రులకు సంబంధించిన నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తున్నానండి. మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తాము కాబట్టి ఈరోజు కట్టు పొంగల్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఈ కట్టు పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మీరు ఏ కొలతైనా ఎటువంటి కొలతైనా పెట్టుకొని ఇలా 1 కప్పు వరకు బియ్యము, అలాగే 1/4 కప్పు వరకు పెసరపప్పు అనేది తీసుకొని మంచిగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడిగేసి దీంట్లోకి ఆ బియ్యము పప్పు మునిగేంత వరకు వాటర్ అనేవి పోసి మూత పెట్టేసి ఒక పావు గంట నాననివ్వాలి ఈ పప్పు బియ్యాన్ని. ఈ విధంగా నానిన పప్పు బియ్యాన్ని మనము ఒక కుక్కర్ గిన్నె తీసేసుకొని దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతోటి ఈ విధంగా నీళ్ళు అనేవి కొలిచి పోసుకోవాలండి. నేను ఇక్కడ 4 కప్పుల వరకు వాటర్ అనేది తీసుకున్నాను. ఇవి తీసుకున్న తర్వాత ఈ వాటర్లోకి మనం నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని వేసుకోవాలి. మీరు మామూలుగా అయినా కూడా ఒక 5 కప్పుల వరకు వాటర్ అనేది వేసుకొని మామూలు గిన్నెలో వండుకోవచ్చు. ఈ విధంగా పప్పు బియ్యాన్ని మొత్తం వేసేసి ఒక స్పూన్ వరకు ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ లేదంటే 2 విజిల్స్ వచ్చేంత వరకైనా ఉడికించేసుకొని ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి. ఇలా మెదుపుకున్న దాంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోవాలి. ఇలా అమ్మవారి నైవేద్యాలకి పెట్టేటప్పుడు ఆవు నెయ్యి కానీ లేదంటే ఆవు పాలతో కానీ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా మెదిపేసి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే స్టవ్ పైన పోపుల ప్యాన్ అనేది పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకొని ఆ నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇలా అల్లము, పచ్చిమిర్చి, ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 2 పచ్చిమిర్చి అనేది తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర, 5-6 మిరియాలు, కొన్ని జీడిపప్పు పలుకులు, అవి మీ చాయిస్ అండి, ఎన్నైనా తీసుకోవచ్చు. అలాగే ఒక 2 ఎండుమిర్చి తీసుకొని ఈ విధంగా తుంచి వేసేసుకున్నాను. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం ఇంగువ, ఈ విధంగా పోపు అంతా వేగిపోయిన తర్వాత ఈ రైస్ పప్పు ఉడికిన దాన్ని కూడా అదే స్టవ్ పైన పెట్టేసి ఈ పోపు అంతా దాంట్లోకి వేసి ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నైవేద్యంగా మనం తీసి పెట్టుకోవచ్చండి. నేను కరివేపాకు అనేది పోపులో వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు రైస్లోకి వేస్తున్నాను. మీరు పోపులో వేసేసుకోవచ్చు. అంతేనండి, తొందరగా కట్టు పొంగల్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుంది. కుక్కర్ గిన్నె ఉంటే ఈజీగా ప్రసాదాలు చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది మనకు టైం అనేది. అలాగే రెండవ నైవేద్యం వచ్చేసి పులిహోర అండి. చింతపండు పులిహోర, మీరు నిమ్మకాయ పులిహోర అయినా చేసుకోవచ్చు. రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి అవతారంలో మనకి దర్శనమిస్తుంది. ఈరోజు చింతపండు పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర కానీ చేసి పెట్టుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ ముందుగానే చింతపండు గుజ్జును అనేది తీసి దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వాటర్లో మొత్తం డైల్యూట్ చేసేసుకోవాలి. మనం చింతపండు గుజ్జును బట్టి వాటర్ అనేవి పోసేసుకొని కలుపుకోవాలి. దీంట్లోకి పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇవన్నీ కొంచెం మిరియాల పొడి కూడా అండి. ఇవన్నీ వేసేసి మొత్తం ఒకసారి అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని ఈ చింతపండు గుజ్జు అంతా బాగా మరిగించుకోవాలి.
అంతా దగ్గర పడి చిక్కగా ఎంతవరకు మరిగించుకోవాలి. దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని కూడా దాన్ని అంతా బాగా మరిగించేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే స్టవ్ పైన ఇంకొక కడాయి అనేది పెట్టుకొని మనం పోపు అనేది వేసుకోవాలి. దాంట్లోకి నేను ఇక్కడ 3 స్పూన్ల వరకు ఆయిల్ అనేది తీసుకున్నాను. అలాగే ఒక చిన్న కప్పు వరకు పల్లీలు వేసుకున్నాను. ఇలా పులిహోరలోకి పల్లీలు ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే మనకి చూడడానికి బాగుంటుంది, తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా పల్లీలంతా వేగిన తర్వాత ఇంకొక 3 పచ్చిమిర్చినంతా ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి కూడా కరివేపాకు, కొన్ని జీడిపప్పు పలుకులు, మిగిలిన పోపు దినుసులన్నీ వేసేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు అన్నీ వేసేసి పోపు అంతా బాగా వేగనిచ్చుకోవాలి. అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా ఇవన్నీ వేసేసి బాగా వేయించుకున్న తర్వాత ఇంగువ వేసేసుకోవాలి. దీంట్లోకి అన్నీ వేసేసుకొని పోపు అంతా బాగా చల్లారనివ్వాలి. అలాగే చింతపండు గుజ్జు కూడా చల్లారనివ్వాలండి. మనం ముందుగానే వండి పెట్టుకొని చల్లార్చుకున్న అన్నంలోకి ఈ చింతపండు గుజ్జుని అలాగే పోపును వేసి ఒకదాని తర్వాత ఒకటి వేరువేరుగా ఇలా వేసేసుకొని రైస్ అంతా బాగా కలిపేసుకోవాలి. మనం ఇలా చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పోపు వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని అంతేనండి, చింతపండు పులిహోర ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని నైవేద్యంగా అమ్మవారికి పెట్టుకోవచ్చు. అలాగే ఈ దేవీ నవరాత్రుల్లో 3వ రోజు వచ్చేసి శ్రీ అన్నపూర్ణాదేవి అండి. ఈరోజు ఈ అమ్మవారికి కొబ్బరన్నం అనేది నైవేద్యంగా వండుతారు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొని మనం తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కాస్త హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక స్పూన్ వరకు మినపప్పు, ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసేసి ఈ పోపు అంతా బాగా వేగనివ్వాలి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, చిన్న అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, మీరు అన్నం క్వాంటిటీని బట్టి అండి. నేను ఇక్కడ 6 పచ్చిమిర్చి అనేది తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. ఇదంతా ఇలా బాగా వేగిన తర్వాత ఒక కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయని అంతా ఇలా కొబ్బరిని అంతా ఒలిచేసి మిక్సీ జార్లో వేసేసి ఇలా కోర్సుగా మిక్సీ అనేది చేసుకున్నాను. పచ్చి కొబ్బరిని, ఆ పచ్చి కొబ్బరి తురుమంతా ఇలా పోపులో వేసేసి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ పోపులో ఈ పచ్చి కొబ్బరి అనేది బాగా వేగిపోవాలండి. ఇలా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఉప్పు అనేది వేసుకొని ఈ పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే వండి పెట్టుకున్న రైస్ అనేది దీంట్లోకి వేసేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక కప్పున్నర వరకు బియ్యం అనేది తీసుకొని ఈ విధంగా అన్నం అనేది వండుకున్న తర్వాత పూర్తిగా చల్లారబెట్టుకొని ఇలా పోపులో అంతా వేసేసి బాగా కలుపుకోవాలి. మనకి ప్రసాదాల టైంలో ఈ విధంగా ఈజీగా మార్నింగ్ హడావిడి అనేది లేకుండా పూజకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతే, కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోయింది. అలాగే 4వ రోజు వచ్చేసి అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారికి అల్లం గారెలు అనేవి నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి. ఈ అల్లం గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే నేను ముందు రోజు రాత్రి 2 గ్లాసుల మినపప్పుని నానబెట్టేసుకున్నాను. ఇలా మార్నింగ్కి మంచిగా నానిపోతాయి. దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక 1/2 ఇంచు అల్లం అనేది వేసుకోవాలి.
ఇదంతా వేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పప్పునంతా తీసుకొని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా అలా అని బాగా పలచగా కాకుండా నార్మల్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. మనం ఎక్కువగా వాటర్ అనేది కూడా యాడ్ చేసుకుంటే లూజ్ అయిపోతుంది పిండి అనేది. ఈ విధంగా మొత్తం పప్పునంతా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఉప్పు అనేది వేసేసుకొని మంచిగా వేళ్ళతో ఇలా బీట్ చేసుకోవాలి. దీంట్లోకి ఎటువంటి వంట సోడా ఏమి వాడకున్నా కూడా గారెలు అనేవి మంచి ప్లఫీగా వస్తాయి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ అంతా బీట్ చేసి ఈ పిండినంతా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అలా పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని ఇలా మూత తీసేసి ఇంకొక వేరే గిన్నెలోకి నీళ్లు తీసుకొని చేయి తడుముకుంటూ ఈ విధంగా తీసుకొని గారెలు అనేవి వేసేసుకోవాలి. ఈ డీప్ ఫ్రైలో గారెలన్నీ వేసిన తర్వాత వెంటనే కదపకుండా అవి పైకి తేలుతాయండి. మనం వేసాక కాసేపటికి పైకి తేలుతాయి. అప్పుడు సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇలా చేయితోటి వేసుకోవడం రాకపోతే ప్లాస్టిక్ కవర్ ఉంటాయి కదండి, అదే మన పాల ప్యాకెట్ కవర్లు, వాటి మీద ఈ వాటర్ అనేవి అప్లై చేసుకుంటూ ఈ విధంగా తీసి వేసుకోవచ్చు. అన్నీ ఒకే సైజులో ఒకేలాగా మంచిగా ఉంటాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసుకోవడమేనండి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. అల్లం గారెలు అనేవి రెడీ అయిపోయాయి. మనకి ఇలా పూజల టైంలో ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఇలా ముందుగానే తెలిస్తే అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసుకోవచ్చండి. మన మార్నింగ్ ఈజీగా అయిపోతుంది నైవేద్యం ప్రిపేర్ చేసుకోవడం అనేది. అలాగే 5వ రోజు వచ్చేసి శ్రీ మహాచండీ దేవి అవతారం అండి. ఈరోజు అమ్మవారికి దద్దోజనం అనేది నైవేద్యంగా పెడతారు. ఈ దద్దోజనం కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని తీసుకొని దాంట్లోకి తీయటి పెరుగు అనేది వేసుకోవాలి. ఈ విధంగా గడ్డ పెరుగు అనేది వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి. ఈ రైస్కి అంతా పట్టేంత వరకు మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ తోటి మిరియాల పొడి అనేది వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. అలాగే దద్దోజనంలోకి పోపు అనేది వేసుకోవాలండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, అలాగే జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసి పోపు అంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 2-3 ఎండుమిరపకాయలు, అలాగే జీడిపప్పు పలుకులు వేసి పోపు అంతా బాగా వేయించుకోవాలి. దీంట్లో కావాలంటే మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత కొంచెం చల్లారాక ఈ దద్దోజనంలో కలిపేసుకోవాలండి. బాగా వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి పోపు అనేది కూడా. ఈ విధంగా మొత్తం పెరుగన్నంలో కలిపేసేసుకొని మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. 6వ రోజు వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం అండి. ఈరోజు రవ్వ కేసరి అనేది నైవేద్యంగా పెడతారు. ఈ రవ్వ కేసరి కోసము ఇక్కడ నేను కొలతలతో సహా చూపిస్తున్నాను. 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ బెల్లము, అలాగే ఒక చిన్న కప్పుతోటి జీడిపప్పు పలుకులు, అలాగే బాదం పప్పు పలుకులని, అలాగే గోరువెచ్చటి పాలు 1 కప్పు. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల వాటర్ అనేవి వేరే బౌల్లో వేసుకొని అవి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ కేసరి తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ నెయ్యి అనేది వేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ని దోరగా వేయించుకోవాలి. మీరు ఇలా బాదం, జీడిపప్పే కాకుండా కిస్మిస్లు కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకొని
మనం తీసుకున్న గ్లాస్ రవ్వని దీంట్లోకి వేసేసుకొని రవ్వననేది బాగా వేయించుకోవాలండి. ఈ కేసరి టేస్ట్ అనేది ఈ రవ్వ బాగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రవ్వ అనేది బాగా దోరగా వేయించేసుకోవాలి. ఇలా బాగా దోరగా వేగిపోయిన తర్వాత ఈ రవ్వలోకి మనం ముందుగానే వేడి చేసి పెట్టుకున్న కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్, ఇక్కడ నేను గ్లాస్ తీసుకున్నాను కొలత కాబట్టి 4 గ్లాసుల వాటర్ అనేది ఇలా బాగా మరిగించుకొని దీంట్లోకి ఆ వేడి వాటర్ని ఈ రవ్వలోకి వేసేసి ఉండలనేది లేకుండా కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల రవ్వ అనేది ఉండలు కట్టకుండా మనకి చల్లారినప్పటికీ కూడా రవ్వ కన్సిస్టెన్సీ లూజ్గానే ఉంటుందండి. ఈ విధంగా ఆ వాటర్లో బాగా ఉడికించుకున్న తర్వాత మనము గ్లాస్ రవ్వకి గ్లాసు బెల్లం అనేది తీసుకున్నాం కాబట్టి ఆ బెల్లాన్ని అంతా దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకొని కరిగేలాగా మీకు తీపి ఎక్కువగా కావాలి అని అనుకుంటే గ్లాసున్నర వేసుకోవచ్చు బెల్లం అనేది. నేను చక్కెరతో కాకుండా ఈ విధంగా బెల్లంతో ప్రిపేర్ చేసి పెడుతున్నానండి. ఇలా అమ్మవారికైనా మనం ఏ దేవుడికి ప్రసాదంగా పెట్టుకున్నా ఇలా బెల్లంతో చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసి కూడా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని దించేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఈ రవ్వ కేసరి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మాత్రమే ఇలా గోరువెచ్చటి చిక్కటి పాలు అనేవి వేసుకోవాలి. నేను మీగడతో సహా వేసేసుకుంటున్నాను. ఇలా అమ్మవారి నైవేద్యాలకి మనకి ఆవు నెయ్యి, ఆవు పాలను మాత్రమే వాడుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి అంతా కలిపేసుకొని చిన్న బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇది చల్లారినాక కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుందండి. అలాగే 7వ రోజు వచ్చేసి శ్రీ సరస్వతీదేవి అవతారము. ఈరోజు వచ్చేసి అమ్మవారికి ఈ కదమం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్, అలాగే ఒక గ్లాస్ కందిపప్పు అనేది తీసుకొని ఒక చిన్న కుక్కర్లో వేసేసుకొని దాన్ని మంచిగా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని దీంట్లోకి ఒక గ్లాస్ కొలతకి నేను ఇక్కడ 4 గ్లాసుల వాటర్ అనేవి వేసేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా పోసేసి దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు అనేది వేసేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. అలాగే వేరొక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసేసుకోవాలండి. టమాటా, క్యారెట్, బెండకాయ, ములక్కాయ, సొరకాయ, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక రెబ్బ కరివేపాకు, తీపి గుమ్మడికాయ అనేది కంపల్సరీ అండి కదంబంలోకి. ఇలా తీపి గుమ్మడికాయ ముక్కలు, ఇంకా మీకు కావాలంటే వంకాయ కానీ పచ్చి బఠానీ కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని కూరగాయల ముక్కల్ని ఒక కుక్కర్లో వేసేసుకొని అవి కొంచెం మునిగేంత వరకు వాటర్ అనేవి యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంత లోపల ఇలా ఒక 2 స్పూన్ల వరకు చింతపండు గుజ్జును అనేది తీసుకున్నాను. ఇలా చింతపండు గుజ్జు మొత్తము వాటర్ అనేది వేసేసి వాటర్లో డైల్యూట్ అయ్యేంత వరకు ఇలా కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. అంతలోపల మనకి ఇలా అన్నము పప్పు అంతా ఉడికిపోయింది. దాన్ని తీసుకొని ఇలా మెత్తగా మెదిపేసేసుకోవాలి. అలాగే కూరగాయ ముక్కలు కూడా ఉడికించేసి పక్కకు పెట్టుకోవాలి. వీటన్నిటి కోసము ఇలా కొంచెం వెడల్పాటి గిన్నె తీసేసుకొని దాంట్లోకి 1 స్పూన్ నెయ్యి అనేది వేసుకొని అది నెయ్యి అంతా కరిగిన తర్వాత కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసేసి ఆ పోపు అంతా బాగా వేయించుకోవాలి. అలాగే ఒక 5-6 మిరియాలు లేకపోతే మిరియాల పొడి అయినా వేసేసుకోవచ్చండి. ఇలా మిరియాలని వేసి ఆ పోపు అంతా బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న
కూరగాయ ముక్కల్ని నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉడికించేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక స్పూన్ వరకు సాంబార్ పౌడర్ అనేది వేసాను. ఇదంతా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఉడికించుకోవాలి. ఈ చింతపండు రసంలో ఈ ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నము పప్పు అనేది వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ అన్నం పప్పు ఈ ముక్కలు చింతపండు రసం అనేది బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక 3-4 మినిట్స్ అనేది బాగా మరిగించేసుకోవాలండి ఈ కదమంని. ఇలా చిన్న చిన్న కుక్కర్ గిన్నెలు ఉండడం వల్ల మనం ప్రసాదం చేసుకునేటప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది, తొందరగా టైం అనేది ఎక్కువ తీసుకోకుండా. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి తీసుకొని నైవేద్యంగా అమ్మవారికి పెట్టుకోవచ్చు. ఎనిమిదవ రోజు వచ్చేసి శ్రీ దుర్గాదేవి అవతారం అండి. ఈరోజు అమ్మవారికి బెల్లన్నం అనేది వండి పెడతారు. ఈ బెల్లన్నాన్ని పరమాన్నము, తీపన్నము ఇలా కూడా అంటారు. ఈ బెల్లన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే నేను ఇక్కడ చిన్న చిన్న కొలతలతో చూపిస్తున్నానండి. 1 కప్పు వరకు రైసు, అలాగే 1 కప్పు వరకు పెసరపప్పు, వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని బాగా 2-3 సార్లు బాగా కడిగేసుకొని ఈ విధంగా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత కడిగేసి పక్కకు పెట్టేసుకొని ఒక స్ట్రైనర్ తీసేసుకొని స్ట్రైనర్లో ఈ రైస్ పప్పు అనేది వేసేసుకోవాలి. ఈ వాటర్ అంతా కొంచెము ఆరిపోయేంత వరకు మనం బియ్యం పప్పుని ఆరబెట్టుకోవాలండి. బియ్యం పప్పులో ఉన్న నీళ్ళన్నీ మొత్తము ఆరిపోయిన తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలోకి 1 స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకొని ఆ నెయ్యి కరిగిన తర్వాత ఇలా జీడిపప్పు పలుకుల్ని దోరగా వేయించేసుకోవాలి. నేను ప్రసాదాలకు చెప్పాను కదండి, ఆవు నెయ్యి, ఆవు పాలు మాత్రమే వాడుకోవాలి. ఈ విధంగా జీడిపప్పు పలుకులు దోరగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే కడాయిలోకి మనం ముందుగానే కడిగి పెట్టుకొని మంచిగా ఆరిపోయిన నీళ్ళు అనేవి మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలా అదే కడాయిలోకి ఇంకొక స్పూన్ నెయ్యి వరకు వేసేసుకొని ఈ పప్పు బియ్యాన్ని నెయ్యి అంతా కరిగిన తర్వాత ఈ పప్పు బియ్యాన్ని వేసి మంచిగా దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల బెల్లన్నం అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ బెల్లన్నం టేస్ట్ అనేది ఈ విధంగా వేయించుకున్న దాన్ని బట్టే ఉంటుందండి. ఇలా పప్పుని బియ్యాన్ని మంచిగా వేయించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొలుచుకొని పెట్టుకున్నామో అదే కప్పుతోటి ఇలా నీళ్ళను కూడా కొలిసి వేసేసుకోవాలి. 1 కప్పు పప్పు, 1 కప్పు రైస్ కాబట్టి ఇక్కడ వాటర్ అనేవి ఒక 5 కప్పుల వరకు వాటర్ అనేవి వేసేసుకొని ఈ 5 కప్పుల వాటర్లో ఈ పప్పు బియ్యాన్ని మెత్తగా వండుకోవాలండి. మీకు పలుకుగా కావాలంటే కూడా 1 కప్పు వాటర్ని తక్కువగా తీసుకోవాలి. నేను ఇక్కడ 5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసేసి మూత పెట్టేసి బాగా ఇలా మెత్తగా ఉడికించుకున్నాను. ఈ విధంగా వాటర్లో అంతా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైసు పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల బెల్లాన్ని అనేది తీసుకోవాలి. మీకు తీపి ఎక్కువగా కావాలి అని అనుకుంటే ఇంకొక కప్పు బెల్లం వరకు అయినా తీసుకోవచ్చు. ఇలా 2 కప్పుల బెల్లాన్ని అనేది తీసుకొని మొత్తం బాగా బెల్లం అంతా కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ బెల్లంలో కూడా ఆ పప్పు అన్నాన్ని బాగా ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి అంతా బాగా కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసము యాలకుల పొడి అనేది వేసి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి.
ఇది మనకి చల్లారినాక గట్టి పడుతుంది కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చూపిస్తున్నానండి నేను. కాస్త గోరువెచ్చగా అవ్వగానే ఇలా కొంచెం గట్టి పడిపోయింది. ఇంకా పూర్తిగా చల్లారాక గట్టిగా అయిపోతుంది. అంతే, బెల్లన్నం అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ముందుగానే మనము ఏ రోజు ఏ నైవేద్యాలు చేసుకోవాలో అనేది చూసుకుంటే ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నైవేద్యాలు అనేవి. 9వ రోజు వచ్చేసి మహిషాసుర మర్దిని అవతారం అండి. ఈరోజు మనము క్షీరాన్నం అనేది ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతాము. ఈ క్షీరాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. నేను ఇక్కడ చిన్న కప్పుతో రైస్ అనేది తీసుకుంటున్నాను. ఈ రైస్ని వేరొక బౌల్లోకి వేసుకొని ఒక 2-3 సార్లు మంచిగా శుభ్రంగా కడిగి మనం మూత పెట్టేసి ఒక అర్ధగంట ఈ బియ్యాన్ని మంచిగా నానబెట్టుకోవాలండి. ఈ బియ్యం అంతా మునిగేంత వరకు నీళ్ళు అనేవి పోసేసి మూత పెట్టేసి ఒక అర్ధగంట నాననివ్వాలి. ఈ బియ్యం ఎంత ఎక్కువసేపు నానితే మనకి క్షీరాన్నం టేస్ట్ అనేది అంత బాగుంటుంది, త్వరగా కూడా ఉడికిపోతుందండి. స్టవ్ పైన వేరొక కొంచెం పెద్ద కడాయి అనేది పెట్టుకొని దాంట్లోకి మనం అర్ధగంట సేపు నానిన ఈ బియ్యాన్ని అనేది వేసేసి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి నేను ఇక్కడ 2 గ్లాసుల నీళ్ళు, అలాగే 5 కప్పుల వరకు పచ్చి పాలేనండి పాలనేవి వేసుకుంటున్నాను. కాచి చల్లార్చిన పాలనేవి వేసుకోకూడదు, పచ్చి పాలే వేసేసుకోవాలి. అలా అని వేడి పాలు కూడా వేసుకోవద్దండి. ఇలా 5 కప్పుల వరకు నీళ్ళు, 5 కప్పుల వరకు పాలు, 2 కప్పుల నీళ్ళు. మీరు కావాలంటే ఇంకొక కప్పు పాలైనా కానీ లేదంటే నీళ్ళైనా కానీ యాడ్ చేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ స్టవ్ ఆన్ చేసేసి ఉడకనిచ్చుకోవాలండి. అలాగే ఇక్కడ వేరొక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల బెల్లాన్ని తీసుకొని 1 కప్పు వరకు నీళ్ళు అనేది వేసి ఆ బెల్లాన్ని కరిగించుకొని పక్కకు పెట్టుకోవాలి. బెల్లం పాకం అనేది మొత్తం కరిగిపోవాలండి. కరిగిపోయి అది పూర్తిగా చల్లారిపోవాలి. అలా ఏం తీగ పాకము అలా ఏమీ లేదండి, జస్ట్ మరిగిపోతే సరిపోతుంది బెల్లం అనేది. అలా మరిగించుకొని పక్కకు పెట్టుకోవాలి. అంతలోపల ఈ పాలల్లో ఈ బియ్యాన్ని మొత్తం ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయిపోతుందండి. మొత్తం ఈ పాలల్లోనే రైస్ అనేది ప్రిపేర్ అయిపోవాలి మనకి. ఈ విధంగా అంత దగ్గరికి వచ్చేస్తుంది. ఉడికిపోయిన తర్వాత మనం ఇలా గరిటెతో మెదుపుకుంటూ మధ్య మధ్యలో చేసుకుంటే రైస్ అనేది కూడా మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా మెత్తగా అయిన తర్వాత ఈ రైస్ని కూడా దించేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ రైస్ కూడా పూర్తిగా చల్లారిపోవాలండి. బెల్లం పాకము అలాగే మనం వండుకున్న రైస్ కూడా మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి. అలాగే స్టవ్ పైన ఇంకొక చిన్న పోపుది కడాయి అనేది పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకొని దీంట్లోకి జీడిపప్పు పలుకులు వేసేసి దోరగా వేయించేసుకోవాలి. ఈ విధంగా దూరగా వేయించేసుకొని ఈ పోపును కూడా పూర్తిగా చల్లారనివ్వాలి, పక్కకు పెట్టేసుకోవాలండి. ఈ పోపుని మనము పాలల్లో ఉడికించుకున్న అన్నంలో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనము పాలల్లో పాలన్నంలో బెల్లం అనేది కలుపుతున్నాం కాబట్టి ఏది వేడిగా ఉండకూడదండి. వేడిగా ఉంటే పాలనేవి విరిగిపోతుంది, ఇట్లా నూకలుగా కనిపిస్తుంది. ఇవి 2 పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ బెల్లాన్నంతా ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఇందులోకి కొంచెం 1 స్పూన్ వరకు యాలకుల పొడి అనేది వేసేసి మీరు కావాలంటే ఈ స్టేజ్లో ఇంకొక 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బెల్లము అన్నం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా క్షీరాన్నం అనేది రెడీ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇవన్నీ ఎప్పుడో ఇలా అమ్మవారికి అప్పుడప్పుడు పెట్టుకున్న నైవేద్యాలవండి. ఇలా అన్నీ కలిపి వీడియోగా తీస్తున్నాను.
లాస్ట్ రోజు వచ్చేసి అమ్మవారు మనకి విజయదశమి రోజు శమి పూజ జరిగి అంటే జమ్మి చెట్టుకి పూజ జరిపించుకొని ఆ రోజు రాజరాజేశ్వరి దేవి అవతారంలో ఉంటుందండి. 10వ రోజు మనము ఇవన్నీ నైవేద్యాలు కూడా వండి పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా నువ్వుల అన్నం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు డ్రై రోస్టే చేసుకోవాలండి. ఒక స్పూన్ వరకు మినపప్పు, శనగపప్పు, అలాగే జీలకర్ర, ధనియాలు అనేవి తీసుకొని అవి కాస్త వేగిన తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని అవి అన్నీ దూరగా వేయించుకోవాలి. అవన్నీ దూరగా వేయించేసుకొని వేరే పళ్ళెంలోకి తీసుకోవాలండి. తర్వాత ఒక కప్పు వరకు నువ్వులు అనేది వేసుకొని నువ్వులను కూడా దూరగా వేయించేసుకొని వాటిని కూడా పక్కకు తీసి ఈ పప్పులు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. మనం ముందుగానే వండి పెట్టుకున్న చల్లారబెట్టుకున్న అన్నంలోకి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని మిక్సీ చేసుకునేటప్పుడే ఒక స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని మొత్తం మెత్తగా ఈ విధంగా మిక్సీ చేసేసుకొని మనం అన్నంలో కలుపుకోవడమేనండి. మీరు కావాలంటే పోపులాగా కూడా కొంచెం పోపు వేసేసుకొని కలుపుకోవచ్చు. నేను ఇక్కడ పోపు అనేది ఏమీ వేయట్లేదు. ఇలా అంతా కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకున్నాను. ఇలా 10 రకాల నైవేద్యాలు అనేవి ఒకే వీడియోలో చూపిస్తున్నానండి. మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.